యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీర్లా ఐలయ్యను పాఠశాల స్టాఫ్, విద్యార్థినులు ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. ఈ సభలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతి రోజు పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పాఠశాలకు స్వంత స్థలం, భవనం నిర్మాణానికి అలాగే పాఠశాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ మహమ్మద్ ఉస్మాన్ అలీ, ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, పాఠశాల ప్రిన్సిపాల్ లలిత, పీఈటీ నిర్మలలు పాల్గొన్నారు. Respected Principal Ma'am from the INC Indian National Congress. He is presently serving as an MLA of Aler constituency in Yadadri Bhuvanagiri district. His spouse name is Bীরলা Anika Garu and has 3 children. In the name of foundation, he did so much of service and helped the people who are in need. In our India, our birth anniversary is 1933, the birth anniversary of Jyotiba Phule. She is the first woman who started the school and educated many of the people. Okay. స్కూల్ అండ్ కాలేజ్ ఈరోజు మంచి శుభదినం. నిజంగా ఈ రోజు మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారి జన్మదినం ఈరోజు. ఈ పవిత్రమైన దినంలో మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఏ ఫెసిలిటీ లేనాడే ఎంతో మంది ఇబ్బంది పెట్టిన ఒక మహిళగా ఆ రోజు మహిళల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రోజులే సావిత్రిబాయి పూలే గారు తను నేర్చుకొని తనతో పాటు కొంతమంది విద్యావంతులకు చేసినటువంటి ఘనత ఆ మహాతల్లి కాబట్టి, ఆ చదువుల తల్లి కాబట్టి ఇలా ఆమె జన్మదినాన్ని మీ అందరి మధ్య ముఖ్యంగా మా గర్ల్స్ మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నేను చాలాసార్లు అనుకునేది మైనార్టీ స్కూల్ మైనార్టీ కాలేజ్ అంటే ఏదో నామమాత్రం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక మా పిల్లలు కూడా ఇలా చదువుకోవాలంత సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా పెద్దలు ఉస్మాన్ అలీ ఖాన్ గారు, ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా వీళ్ళ క్రమశిక్షణ చూసి ఇక్కడ బోధించే వాళ్ళ టీచర్లను కూడా చూడొచ్చు. మీ సిస్టమ్ మా పీటీ అయితే పీటీ గారు చూస్తే, నిర్మల గారు చూస్తే అయితే చాలా సంతోషం అనిపించింది. స్టేట్ లెవెల్లో చేసే శిక్షణ ఇస్తుందంటే ఇక్కడ ఎంత క్రమశిక్షణగా ఎంత బోధిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్కూళ్ళను ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి నాకు సమయం లేకున్నా విజిట్ అంటే పోయి అందరు పరిచయం అయి కలిసి వస్తాం అనుకున్నా కానీ వీరికి వచ్చినాక పోపు తెప్పలేదు, అక్కడనే వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. మా పిల్లలు ఇష్టం పోపు తెప్పలేదు. ఎంత క్రమశిక్షణతోటి రేపే మీకు రేపటి భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంది. మీరు ఒక ఐఏఎస్ గా, ఐపీఎస్ గా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాలికలు మీరు. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ నా నుంచి మాత్రం అన్ని విధాలా మీకు వసతులు కూడా కల్పిస్తాయని చెప్పి ఇప్పుడే ఇక్కడ మీ ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి మాకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ పర్మనెంట్ అనేది మాకు స్థలం లేకపోవడంతో అక్కడ హాస్టల్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చినా అక్కడ సౌకర్యాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వంలో ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు మనకు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు కూడా గతంలోనే ఇక్కడ 2 ఎకరాలు కూడా చూడడం జరిగింది, స్థల పరిశీలన జరిగింది. ఆ స్థలాన్ని ఖచ్చితంగా మీకు హ్యాండ్ చేసే విధంగా ఇక్కడ స్థానిక రాజకీయ నాయకుల సహాయంతో ఇక్కడ స్థలాన్ని కూడా చూసుకొని ఆ స్థలాన్ని ఈ మైనార్టీ స్కూల్ అండ్ కాలేజీకి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే దాన్ని మీకు హ్యాండ్ చేస్తామని చెప్పి మాటిస్తూ మంచి బిల్డింగ్ కట్టించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేస్తూ, నేను ఇంకేమైనా ఆటలకు సంబంధించి కానీ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా మా ఫౌండేషన్ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాటిస్తూ